ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు మాటల్లోకి వచ్చేటప్పటికి మాత్రం మీరు మేము సమానం బొంగు పోషాను. కానీ మళ్ళీ రిజర్వేషన్ల దగ్గరికి పోయేసరికి మాత్రం మీరు ఎక్కువ మేము తక్కువ. అసలు మాకేం తక్కువ, మాకెందుకు రిజర్వేషన్లు అని చించవతల వరేయొచ్చు కదా. మీకు అంతగానం పౌరుషాలు ఉంటాయి. అడుక్కు తినని రోజులు అవమానాలు భరించాల్సిందే. అప్పుడు మిమ్మల్ని చులకనగా చూడకపోతే మీకు రెస్పెక్ట్ ఇచ్చి అయ్యా బాంచని అంటారు అనుకుంటున్నారా? మనుషుల మీద పడి కొట్టట్లేదు కానీ మిగతా అన్నీ చేస్తున్నారు. ఆ స్టేజ్ సెటప్ కూడా మీది కాదు, అది ఇంకోళ్ళు వేస్తారు. బుకెట్లు వచ్చినాయి కదా అని అవి కూడా ఫ్రీయే. మీరు రాసుకుంటేనేమో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం రెండు రాసుకునేటప్పటికీ అది కాస్త పొగరైపోయిందా? పిల్లలనైనా కష్టపడి చదువుకోనండి, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడనియండి. పక్క గల్లా ఎగరేసుకొని పొగరగానే ఉంటారు. మీరు రిజర్వేషన్ అడుగుకుంటున్నారు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇంకా ఇక్కడికి వచ్చి కామెంట్లు, రెడ్లకి పొగరు, రెడ్లకి బలుపు, రెడ్లకి మదం అని. హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నాకు ఒక పాయింట్ అర్థం కాదు, ఎప్పటి నుండో డౌట్ వస్తూ ఉంది. ఎవరైనా మిమ్మల్ని పుసుక్కన కులం పేరుతో పిలిస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి అయ్యో మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారు, జస్ట్ పిలిస్తేనే ఆయన పలానా కులం అన్నారనుకోండి, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి అట్రాసిటీలో ఇరికిస్తారు, అవునా? మరి అదే కులం పేరు చెప్పుకొని కులం కార్డు మెల్లో వేసుకొని మంచి కార్డు ఒకటి పట్టుకొని అయ్యా బాంచన్ మేము మాదిగా, అయ్యా బాంచన్ మేము ఇది అని చెప్పి, అయ్యా బాంచన్ మేము బీసీ అని చెప్పి వెళ్ళి రిజర్వేషన్లో తెచ్చుకుంటారు కదా, అప్పుడు చేయమనిపిదా మీకు? అంటే వేరే వాళ్ళంటే తప్పు కానీ మీకు మీరు చెప్పుకుంటే పర్వాలేదా? సారీ, నేను ఇట్లా అడిగితే తప్పు పట్టుకోవద్దు, ఎప్పటి నుండో నాకు డౌట్ వస్తుంది, బట్ అడిగితే మీరు ఫీల్ అవుతారేమో అనేసి ఆగిపోయినాను. ఇక్కడ అడ్డు రాని కులం మీరు రిజర్వేషన్ల దగ్గర వాడుకుంటూ కాలేజీల్లో, స్కూళ్ళల్లో, ఉద్యోగాల దగ్గర, ఎగ్జామ్ ఫీజుల దగ్గర, ప్రతి దగ్గర మీరు కులం కార్డు తీసుకొని పోయి వాడుకుంటారు, అవునా? ఇక్కడ చిన్న చూపులా కనబడని కులము ఎవరైనా పక్క వాళ్ళు కులం పేరుతో పిలవంగానే ఎందుకు చిన్న చూపు అయిపోతుంది? మీరు చెప్తుంది అదే కులం, మేము మాట్లాడుతుంది అదే కులం కదా. అంటే అడుక్కుంటున్నప్పుడు మీరు చిన్నతనం కాదా? పక్క వాళ్ళు అన్నప్పుడు మాత్రమే చిన్నతనం. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కదా, మేము పలానా కులం అండి అని. అప్పుడు మీకు షేమ్ అనిపించదా? అయ్యో మేము కులం పేరు చెప్పుకొని అడుక్కుంటున్నామే అని. అదే ఎవరైనా పుసుక్కన ఏ వడ్లోడో, చాకలోడనో, కమ్మరోడనో, కుమ్మరోడనో ఇట్లా మాట అన్నారనుకోండి, అయ్యో ఆయన మాదిగా అను, పోనీ మాదిగోడను ఇట్లా అన్నారనుకోండి, ఇమీడియట్గా మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారు, మమ్మల్ని హేళన చేస్తున్నారు, మాది చిన్నతనం, మాది చిన్న కులం అని చెప్పి మీద పడతారు కదా. మీకు మీరే ఈ కులాల పేర్లు చెప్పుకొని కులం కార్డు, బాజాబ్తా కులం కార్డు పలానా అని చెప్పి రాసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతారు కదా, అప్పుడు షేమ్ అనిపిదా? అనిపించాలి కదా. అయ్యా మేము ఎస్సీ మాకు 10%, అయ్యా మేము ఎస్టీ మాకు 6%, లేదంటే 7%, అయ్యా మేము బీసీ మాకు 20%, 25%, 40%. ఇట్లా అయ్యా మేము ఇది అని పట్టుకొని తిరుగుతున్న టైంలో మీ కులం మీకు అడ్డు రాదా? అది మీకు చిన్నతనం లాగా ఎప్పుడు అనిపించలేదా? ఒకసారి ఆలోచించండి. నేను ఎప్పుడు పట్టుకొని తిరగలేదు, అందుకే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడ అడుగుతున్నాను, నేను ఎప్పుడు నా కులం కార్డు పట్టుకొని తిరగలేదు ఇప్పటి వరకు. ఇక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు అదే కులం, అక్కడ మీకు మీరు చెప్పుకుంటున్నప్పుడు అదే కులం. కామన్గా ఎవరంటే బయట వాళ్ళంటే అయ్యో వాళ్ళకి తెలియదు అనుకుంటారు, కానీ మీకు మీరే కులం కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు లేని షేము అప్పుడు ఎందుకు వస్తుంది? అయ్యా నేను అంటరానోని, అయ్యా నేను ఎస్సీని, నాకు ఇంత శాతం రిజర్వేషన్ కావాలా, మేము బడుగు బలహీన వర్గాలము, మేము బీసీ మాకు 100% రిజర్వేషన్ కావాలా అని వెళ్ళి అడుగుతారు కదా. వాస్తవంగా జరుగుతుంది చెప్తున్నాను, కోపం వస్తుంది కావచ్చు కానీ తప్పదు, జరుగుతుంది చెప్తున్నాను. కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. మీరేం మాట్లాడతారు బయటకు వచ్చేసరికి, మమ్మల్ని ఎందుకు రారాపోరానుడు, అసలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మేము అట్టడుగుని ఉన్నామని, మేము బడుగు బలహీన వర్గాల వాళ్ళమని మమ్మల్ని చీపోయి చూస్తున్నారా, మమ్మల్ని రారా అన్నారా, మమ్మల్ని ఇదన్నారా, మమ్మల్ని అదన్నారా అని ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడతారు కదా. అన్నీ సమానంగా ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు అన్నీ సమానంగానే ఉన్నప్పుడు మాకు లేని రిజర్వేషన్లు, మాకు లేని కులం కార్డులు మీకెందుకు? ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు మాటల్లోకి వచ్చేటప్పటికి మాత్రం మీరు మేము సమానం బొంగు పోషాను. కానీ మళ్ళీ రిజర్వేషన్ల దగ్గరికి పోయేసరికి మాత్రం మీరు ఎక్కువ మేము తక్కువ. మాకు రిజర్వేషన్లు కావాలా? దేనికి మీకు రిజర్వేషన్లు? మీ కాళ్ళు సరిగా పనిచేయవా? మీ కళ్ళు సరిగా కనిపించట్లేదా? పోనీ మీ బ్రెయిన్ ఏమైనా దెబ్బతిన్నదా? ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? మానసికంగా మీరు వికలాంగులా? దేనికోసం మీకు రిజర్వేషన్లు? అంటే ఎస్సీలకి 25% బ్రెయిన్ ఉంటుంది, ఎస్టీలకి 30% ఉంటుంది,
బీసీలకు 50% ఉంటుంది, రెడ్లకి 100% బ్రెయిన్ ఉంటుంది. ఎందుకు, ఏ రకంగా? బయటకు వచ్చి మీరు మేము సమానము, చెల్ మీరెంతమ్మా కింద, రెడ్డోడు వెల్మోడు కమ్మోడు అని మాట్లాడతారు కదా. అట్లనే కులం కార్డు పట్టుకొని పోయినప్పుడు కూడా చెల్ మాకేం తక్కువ, మాకెందుకు రిజర్వేషన్లు అని చించి అవతల వరేయొచ్చు కదా. మీకు అంతగానం పౌరుషాలు ఉంటాయి, ఎందుకు పడేయట్లేదు? అట్లా ఎట్లా పడేస్తారు? ఇక్కడ తిట్టినప్పుడు మీరు పోటుగాలు, అక్కడ అడుక్కున్నప్పుడు కూడా మళ్ళీ మీరే పోటుగాలు, అంతేనా? వండుకొని తిన్నదానికి, కష్టపడి సంపాదించుకొని తిన్నదానికి, అడుక్కు తిన్నదానికి చాలా తేడా ఉంటుంది. గౌరవంలో చాలా తేడా ఉంటుంది, జనం చూసే విధానంలో చాలా తేడా ఉంటుంది. అది మీకు తెలియట్లేదు. మీరు అడుక్కునే స్థాయిలో ఉన్నారు, అడుక్కుంటున్నారు కాబట్టి ఎదుటోళ్ళు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు, ఎందుకు కించపరుస్తున్నారు, ఎందుకు అవమానపరుస్తున్నారు అన్నది మీకు తెలియట్లేదు. చూసే వాళ్ళకే తెలుస్తుంది, చేసే వాళ్ళకి కాదు. అడుక్కు తినని రోజులు అవమానాలు భరించాల్సిందే. మీరు ఎప్పుడైతే మీ కులం కార్డును పక్కన పెట్టి అందరము సమానమే అంటారో అప్పుడే మీకు రెస్పెక్ట్ దక్కుద్ది. పొద్దున్న లేచి నుండి సాయంత్రం పడుకునేంత వరకు ఎంతసేపు ప్రతి దగ్గర, ప్రతి చోట, ఎక్కడికి పోయినా కూడా, కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా, ఆఫీస్లకి పోయినా, ఎగ్జామ్ హాల్స్కి పోయినా, ఎగ్జామ్ హాల్లో ఫీజు కట్టే దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ప్రతి దగ్గర రిజర్వేషన్ రిజర్వేషన్ రిజర్వేషన్. మీ కులం కార్డు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. అప్పుడు మిమ్మల్ని చులకనగా చూడకపోతే మీకు రెస్పెక్ట్ ఇచ్చి అయ్యా బాంచని అంటారు అనుకుంటున్నారా? మీకు గౌరవం కావాలి అంటే ఫస్ట్ మీ కులం కార్డు పక్కన పడేయండి. మీకు రెస్పెక్ట్ కావాలి అంటే ఫస్ట్ రిజర్వేషన్లకి దూరంగా ఉండండి. మీరు ఎట్లా మనుషులో, మేము అట్లే మనుషులో, మీకెంత దమ్ముందో మాకంతే దమ్ముంది, చలో మీతో పాటు మేము పోటీ పడతాం అని ఎందుకు అనట్లేదు? అట్లా ఎట్లా అంటారు? ఒకేట్లా చదిపోతుంది కదా. ఇక్కడ మాటలు మాట్లాడినంత ఈజీ కాదు కదా. పోటీ చేయడము, పోటీ పరీక్షల్లో పార్టిసిపేట్ చేయడము, ఓసీ పిల్లలతో పోటీ పడి పరీక్షలు రాయడము, ఉత్తీర్ణత సాధించడము, ఉద్యోగాలు సాధించడము అంటే ఇక్కడ కామెంట్ చేసినంత ఈజీగా, ఇక్కడ స్పీచ్లు ఇచ్చినంత ఈజీ కాదు కదా. ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా ఇంకా సరిపోవట్లేదు. అసలు బీసీలకి రిజర్వేషన్లే అవసరం లేదు. పాపం వాళ్ళు అంటరాని వాళ్ళని కొంచెం లేపడం కోసమని విద్యా ఉద్యోగాలు మాత్రమే అవకాశాలు అన్నారు. అప్పుడు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగాలు కాస్త అన్ని రంగాల్లో పాతుకుపోయినాయి మొత్తం. అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్ల విధానం వేరు, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రిజర్వేషన్ల విధానం వేరు. ఎక్కడ ఉన్న రిజర్వేషన్లని ఎక్కడికో తీసుకొచ్చారు, వాటి వాల్యూ లేకుండా చేసినారు. నిజంగా ఈ రోజు కనుక మీరు చేస్తున్నటువంటి కామెంట్లు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, ముఖ్యంగా ఈ బీసీ అన్నదమ్ములు మాట్లాడుతున్నటువంటి మాటలు, వీళ్ళు పేలుస్తున్నటువంటి అవాకులు చవాకులు చూస్తే అంబేద్కర్ గారి గుండె ఆగిపోయేది నిజంగా. అరే వీళ్ళ కోసమా నేను రిజర్వేషన్లు ఇచ్చింది, అరే వీళ్ళ కోసమా నేను పోరాటం చేసింది అని నిజంగా ఆయన గుండె ఆగిపోయేది వీళ్ళ అరాచకాలు చూస్తే. ఎంత దారుణం నిజంగా. మనుషుల మీద పడి కొట్టట్లేదు కానీ మిగతా అన్నీ చేస్తున్నారు. మళ్ళీ పొద్దున్న లేస్తే బయటకు వచ్చి స్టేజ్ల మీద తెల్లబట్టలు వేసుకొని మీరు మేము సమానము అది ఇదని కథలు చెప్తారు. పొద్దున్న లేస్తేనే మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏది, కులం కార్డు పట్టుకొని. వీళ్ళ ఉద్యోగాలని, వీళ్ళ కాలేజీ ఫీజులని, వీళ్ళ ఎగ్జామ్ ఫీజులని. పొద్దున్న లేస్తే మళ్ళీ కులం కార్డు పట్టుకొని తిరుగుతారు. స్టేజ్ల మీద మాత్రం మీరు మేము సమానము, మీకేం ఎక్కువ మాకేం తక్కువ ఉంది, మీరెందుకు ఎక్కువ మేమెందుకు తక్కువ అని. మేము అదే చెప్తున్నాం కదా. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. రండి మాతో పాటు పోటీ పడండి. కులం కార్డులని చించి అవతల పడేసి రిజర్వేషన్లని ఎడంకాలతో తండి, మాకు ఎలాంటి రిజర్వేషన్లు వద్దు, ఏమి గుంటోళ్ళమా మాకేం తక్కువ అనేసి రండి పోటీ పడండి. అది కదా రాజసం అంటే, అది కదా తెగింపు అంటే. అది అవసరం లేదు మీకు. స్టేజ్ల మీద కేవలం ఏముందా, మా కరెంటు బిల్లు కూడా ఇంకోటి కట్టుకుంటాడు, ఆ స్టేజ్ అరేంజ్మెంట్స్ కూడా ఇంకోటి చేస్తాడు, అడబెట్టిన మైక్ ఛార్జెస్ కూడా మీది కాదు, ఆ స్టేజ్ సెటప్ కూడా మీది కాదు, అది ఇంకోటి వేస్తారు. బుకెట్లు వచ్చినాయి కదా అని అవి కూడా ఫ్రీయే. అక్కడికి వెళ్ళి ఆ స్టేజ్ల మీద ఎక్కి మైకులు పట్టుకొని రెడ్లట్లా ఓసీలను దందాం, ఓసీలను దొక్కుదాం, రాజాధికారం తొక్క తోటకూర అనేసారు అవన్నీ. మళ్ళీ పొద్దున్న లేస్తే సేమ్. అక్కడ వచ్చిన వాళ్ళు ఏమైనా రిజర్వేషన్ లేకుండా బతుకుతున్నారా? ప్రతి వాళ్ళు రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళే. స్టేజ్ దిగితే కులం కార్డు, స్టేజ్ పైన మాత్రం మీరు మేము సమానం. మళ్ళీ అయ్యబాంచన్ ఇదే చేతులు కట్టుకొని. వాళ్ళు తాగాలంటే పోసేది కూడా రెట్లే. మళ్ళీ స్టేజ్ దిగిన తర్వాత, రాత్రి అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి తాగితే పోసేది కూడా రెట్లే. కావాలంటే కనుక్కోండి.
వీళ్ళని నమ్మి అనవసరంగా ఎగిరి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫ్రీగా వస్తున్నటువంటి రిజర్వేషన్లని కూడా ఎడంకాలతో తంతున్నట్టు చేస్తున్నారు. వీళ్ళకి ఆ రిజర్వేషన్ ఇచ్చేది అని బాధపడుతున్నారు నాయకులు కూడా. అందుకే చెప్తున్నా, మీకే గనక రిజర్వేషన్లు కావాలి అంటే మూసుకొని ఇచ్చింది తీసుకొని ఎవరేమన్నా పడుకుంటూ ఉండండి. లేదు మేము సమానమే, మేము ఒక్క మాట పడము, మేము ఎందుకు పడతాము, మీరు ఎట్లా మనుషులు మేము అట్లా మనుషులమే అని కనుక మీకు పౌరుషాలు ఉంటే, ఇంకా నేను పెద్ద పదాలు వాడలేకపోతున్నాను, నిజంగా మీకే కనుక పౌరుషాలు ఉంటే ఇమ్మీడియట్గా రిజర్వేషన్లు వదిలేసుకొని కులం కార్లు చించి పక్కన పడేసి రిజర్వేషన్లని ఎడంకాలతో దాన్ని వచ్చి పోటీ పడండి. అప్పుడు మీరు తోపులు తురుములు, మీకు ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది అని ఒప్పుకుంటాం. మళ్ళీ ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. కార్ల వెనుక గౌడట, కారు వెనుక మాదిగా అట, కారు వెనుక పటేల్స్ అట. ఈ పటేల్స్ అయితే భలే కనిపిస్తున్నాయి. ఇట్లా అన్నీ బాగానే రాసుకుంటారు. వాళ్ళు 10 మంది 10 కులాల పేర్లు రాసుకుంటారు. అవేవి గొప్పలు గఫాలు కాదు. ఒక రెడ్డోడు పుసుక్కన రెడ్డి అని రాసుకున్నాడు అనుకోండి, అరే వాడికి ఎంత బలుపు, ఎంత మదము, వాడు ఎట్లా రాసుకున్నాడు కారు పైన చూడు, వాడు రెడ్డోడు అని చెప్పి పోగరు. ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితేనేమో ఆత్మాభిమానం, మీరు రాసుకుంటేనేమో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, రెడ్డు రాసుకునేటప్పటికీ అది కాస్త పొగరైపోయిందా? అంటే నోరు ఉంది కదా అని వాగుతున్నారు. నోర్లు ఇంత లేస్తున్నాయి కదా, ఇంత పొగర్లతో ఉన్నారు కదా. మీరు ఎవరో ఒక మాట అంటే పడరు కదా, మీరే పక్కలని అంటూ ఉంటారు కదా. ఇంత పొగరెక్కున్నారు, ఇంత హుందాగా తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్లు కొంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక్కో ఇంటికి 3-4 ఉద్యోగాలు. మీకు ఎందుకయ్యా రిజర్వేషన్లు? కనీసం ఇన్ని తిట్లు పడుతూ, ఇన్ని మాటలు పడుతూ మాకు రిజర్వేషన్లు వద్దు అని ఒక్కరు అనట్లేదు చూసిండ్రా. ఎందుకంటారు, పొక్కిట్లో తినడం అలవాటు అయిపోయింది కదా. అంతే, తిట్టినంతసేపు ఇట్లా అనుకొని దులుపుకొని మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ కులం కార్లు పట్టుకొని అడుగు తినండి. కనీసం మీతోనైనా ఈ రిజర్వేషన్లని అంతం కానివ్వండి. పిల్లలనైనా కష్టపడి చదువుకోనండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడనియండి. ఎవరితో మాటలు పడకుండా దర్జాగా బతికేలాగా పెంచండి పిల్లల్ని. ఆల్మోస్ట్ కులాల టాపిక్ ఎక్కడ రావట్లేదు. మీ కులం కార్డు పట్టుకొని తిరిగినప్పుడే వస్తుంది. మీ చేతిలో కులం కార్డు చూసినప్పుడు, పోనీ ఏ కాలేజీలోనో స్కూళ్ళల్లోనో ఎక్కడో ఫీజులు కడుతున్నప్పుడు, ఉద్యోగాల కోసం అని చెప్పి మీరు వెళ్ళి మీ రిజర్వేషన్లు కులం కార్డు పట్టుకొని పోయినప్పుడు తప్ప ఎక్కడా కులాలు కనిపించట్లేదు. ఇవన్నీ పట్టుకొని మీరు కులం కార్డు పట్టుకొని రిజర్వేషన్లను పోవడం ద్వారానే మీ కులాలు బయటకు తెలుస్తున్నాయి. మీరు అది మానేస్తే ఆటోమేటిక్గా మీకు గౌరవం వచ్చేస్తుంది. మీకు గౌరవం కావాలా, ఉచితాలు కావాలా? ఫస్ట్ తేల్చుకోండి. ఉచితాలే కావాలి అంటే గౌరవం రాదు. మీకు గౌరవం కావాలి, రెస్పెక్ట్ కావాలి, మిమ్మల్ని ఎదుటి వాళ్ళు గౌరవంగా చూడాలి అంటే రిజర్వేషన్స్ వదిలేసుకోండి. అది ఇది 2 కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే అది ఎప్పుడూ సాధ్యం అవ్వదు. అయితే రెస్పెక్ట్ లేకపోతే రిజర్వేషన్ తీసుకున్నారా, కుక్కల కంటే అధ్వానంగా చూస్తారు, అడ్డుకునేటోళ్ళలాగానే చూస్తారు. లేదు మాకు రిజర్వేషన్లు వద్దు, మనం అందరం సమానం అంటారా, మాతో సమానంగా మీకు రెస్పెక్ట్ వస్తుంది. మీరు అంటున్నారు కదా ఓసీలు రెడ్లు అని, వాళ్ళతో సమానంగా మీకు రెస్పెక్ట్ వస్తుంది. వాళ్ళకి ఎందుకు ఇంత రెస్పెక్ట్? మీకు తెలియకుండా మీరే రెస్పెక్ట్ ఇస్తున్నారు తెలుసా. మీకు తెలియకుండా మీరే రెడ్లకి ఓసీలకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. తెలియకుండానే వాళ్ళ రేంజ్ని పెంచుతున్నారు. ఓసీలకి పొగరు అంటారు. అవునయ్యా, ఖచ్చితంగా పొగరు ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు కష్టపడి చదివి మార్కులు తెచ్చుకొని కాలేజీల్లో సీట్లు కొడుతున్నారు. వాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకే రిజర్వేషన్లు లేవే, ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదే. సో ఎందుకు భయపడతారు? ఎందుకు తల వంచుకుంటారు? పక్కా గల్లా ఎగిరేసుకొని పొగరుగానే ఉంటారు. మీరు రిజర్వేషన్ అడుగుకుంటున్నారు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఈ మాత్రం తెలియట్లేదా? ఈ చిన్న లాజిక్ తెలుస్తలేదా? ఇంకా ఇక్కడికి వచ్చి కామెంట్లు, రెడ్లకి పొగరు, రెడ్లకి బలుపు, రెడ్లకి మదం అని. తగ్గండి, ఇప్పటికైనా తగ్గండి. మీరు రిజర్వేషన్ అడుగుకుంటారా? తగ్గుండండి. మీకు రిజర్వేషన్లు వద్దా? మీరు కూడా పొగరుగా ఉండండి, కష్టపడి చదువుకోండి, కష్టపడి సంపాదించుకోండి. రైట్? థ్యాంక్ యూ.